ఎమ్మెల్యే పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆదిమూలం కుమారుడు సుమన్. గత ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలిచామని, ఆ డబ్బులు తిరిగి ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని తెలిపారు. ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించడం సరైంది కాదన్నారు. సత్యవేడు సీఐ ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. గౌరవం లేకపోతే పార్టీలో ఉండడం ఎందుకని ప్రశ్నిస్తూ తన తండ్రిపై పార్టీలోని కుట్రలు జరిగాయని సుమన్ పేర్కొన్నారు. సత్యవేడు నియోజకవర్గం నారాయణవరం హెచ్డిసి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫైనాన్స్ కమిటీ మెంబరు కోనేటి సుమన్ కుమార్ సరాఫ్ కోనేటి ఆదిమూలం గారు. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ముఖ్యమైన అంశాలు మాత్రం 6 పాయింట్లు చెప్తాను. నాన్నగారు ఎమ్మెల్యే టికెట్ రాకముందు గంగాప్రసాద్ సారు పెద్ద గారి ఆదేశాల మేరకు చంద్రబాబు సార్ గారిని, లోకేష్ సార్ గారిని కావడం జరిగింది. టికెట్ అడగకుండానే గంగాప్రసాద్ గారు టికెట్ తీర్చారు. గంగాప్రసాద్ సార్ గారికి పాదాభివందనాలు, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ గారికి నమస్కారాలు. ఆ నాన్నగారు ఆరోగ్యం బాగలేనప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పాదాభివందనాలు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు పాదాభివందనాలు. నియోజకవర్గంలో నాన్నగారికి ఓటేసినటువంటి ఓటర్స్ మహాశయులకి, నాన్నగారి అభిమానులకి, దాదాపు ఆదిమూలం అభిమానులు 30 నుంచి 40 వేల ఓటర్స్ తో వ్యక్తిగతంగా ఆదిమూలం వ్యక్తిపైన అభిమానంతో 40 వేల ఓట్లు పోలైంది. టీఆర్ఎస్ పార్టీ తరఫున 35,000 ఓట్లు పోలైంది. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని వెన్నుముక్క వెనకాల నుంచి పొరవడం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెట్టడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక బలంగా మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్ తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రబాబు సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వుడైన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీనే ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టలేదు? దాదాపు 2,20,000 మంది ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు 50 నుంచి 60,000 మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్స్టిట్యూన్సీ లో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీ పెట్టలేదని ఈ సందర్భంగా లోకేష్ గారికి, చంద్రబాబు సార్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సిఐ పని ప్రభుత్వం యొక్క అధికారంలో ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చాకూరు నుంచి 50 నుంచి 60 కిలోమీటర్లు ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సీఏగా ఉండి రాజకీయ నాయకులను మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? మేము అంబేద్కర్ యొక్క ఆదేశాల మేరకు భారత రాజ్యాంగంలో, రాష్ట్రంలో, దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడ మీరు అమలు పరుస్తున్నారు? మనం కూడా లోకేష్ గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్ జయంతి రోజే ఒక బ్యానర్ అంబేద్కర్ ఫోటో లేదు. ఇది న్యాయమా, ధర్మమా? అదేవిధంగా ఈ మొన్న సబ్జెక్టులో పార్టీ పరంగా నేను నారాయణవరంలో నేను ఒకటే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆహ్వానం లేదు. 2-3 రోజులు ఆనందం లేదు, ఒకరోజు ఆనందం తింటా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి గెలిచినందుకు మాకు వెన్నుముక్కని పొడుస్తూ ఉన్నారు. మీరు పొడిచేవారు నేరుగా ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్. అందువల్ల నేను ఏం చెప్తున్నానంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టేటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు మా అందరికి మాకు ఖర్చేటువంటి సాయం చేసేటువంటి అప్పు తీసుకోము. గతంలో 40,000 మెజార్టీతో ఆదిమూలం గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పు ఇచ్చిన అప్పు చేసినాం.
మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నానంటే చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు. దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకు ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి తప్పు అయిన తప్పే మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదు. రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా? మీరు పెద్దలకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? చంద్రబాబు సార్ సైట్ క్వశ్చన్ చేస్తున్నాను. లోకేష్ సార్ సైట్ క్వశ్చన్. వాళ్ళకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? వాళ్ళు ఏం చేశారు? మీరు వాళ్ళు సస్పెండ్ చేశారా? కనీసం పార్టీలో గెలిచిన వాళ్ళకు ఆదాయం నుంచి ఒక విషయం వచ్చిందా? సత్య నియోజకవర్గంలో మన మీటింగ్ పెట్టారు. సంఘటన కూడా మా అన్నే, కానీ ఎందుకంటే పిలవలేదు. అదేవిధంగా రేపు కూడా నాన్నగారు ఏం చేస్తారు? మా డబ్బులు మాకు జమ చేసేయండి, మేము గౌరవ అప్పు తీసుకుంటాము. రిజర్వేషన్  అయినా కూడా మీరు ఎవరైనా పెట్టుకోండి, ఓసీని పెట్టుకుంటారా, ఎన్టీ పెట్టుకుంటారా, బీసీని పెట్టుకుంటారా, ఎస్సీని పెట్టుకుంటారా?  మీరు 2 పెట్టుకోండి. 2 పెట్టుకుంటారా? 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 2 పె
ఒడ్డోళ్ళు పెట్టుకుంటారా